హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు చాలా హెల్దీ సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదే క్యారమిల్ మకానా. అది కూడా నేను బెల్లంతో చేసి చూపించబోతున్నాను, నువ్వులు వేసి. చాలా హెల్దీ రెసిపీ. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. కడాయి మీద ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట ఆడిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నువ్వులు వేగడానికి టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఒక బౌల్ నిండా మకానాన్ని తీసుకుంటున్నాను. ఈ మకానాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. మనకి ఒకసారి ప్రెస్ చేస్తే ఇవి మెత్తగా ఉంటుంది. ఒకసారి రోస్ట్ అయిపోయాయంటే బాగా ఇలాగా పొడి పొడిగా వస్తుంది చేతితో ప్రెస్ చేస్తే. వీటిని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ప్యాన్లోకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మెల్ట్ అయిపోయి మనకి పాకం రావాలి. గట్టి పాకం వచ్చేంత వరకు మనం చిక్కీకి ఎలాగైతే పాకం చేసుకుంటామో అలాగే పాకం చేసుకోవాలి. బెల్లం కరిగి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా అయిన తర్వాత గిన్నెలోకి వాటర్ తీసుకొని కొన్ని డ్రాప్స్ వేసుకుంటే మనకి గట్టిగా పడుతుంది. అంతవరకు మనము ఈ పాకాన్ని కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా గట్టిగా వస్తే సరిపోతుంది. కొంచెం సాగినట్టున్నా కానీ పర్వాలేదు మనకి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసారంటే ఈ పాకం అంతా ఇలా నురగగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే వెంటనే మకానాన్ని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం అంతా ఈ మకానాకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టేసుకొని లేదా ఒక బటర్ పేపర్లో కానీ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మకానాన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత మనము విడివిడిగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, అలాగే హెల్తీ రెసిపీ. పిల్లలకి స్నాక్స్ లేదా లంచ్ బాక్స్లో స్నాక్స్ కానీ ఇలా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలు ఒకసారి తింటే వదలరు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.